హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను చేసేటువంటి వీడియోలు ఎవరినో ఇబ్బంది పెట్టాలనో మరోటో కాదు. కానీ కామన్ ట్రేడర్ కనీసం ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో వచ్చినటువంటి చాలామంది వాళ్ళు చెప్పేటువంటి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి స్టాక్ మార్కెట్ జర్నీని మొదలెట్టేస్తారు. ఇవన్నీ కూడా వాస్తవికతగానే స్టాక్ మార్కెట్ జర్నీ అనేటువంటిది అంత తేలికైనటువంటిది కాదు అనేటువంటి విషయం గనక ట్రేడర్స్ గనక బోధపడితే అప్పుడు వాళ్ళు చేసేటువంటి ట్రేడింగ్ సెటప్స్ గానీ, ట్రేడింగ్ మీద ముందుగానే కొంత ఎక్సర్సైజ్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియోస్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నేను ఎవరికీ వ్యతిరేకమైతే కాదు. ఈ పాయింట్‌లోకి వెళ్తే మన ట్రేడింగ్ బ్రోస్ అనేటువంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్‌ని నిర్వహిస్తున్నారు. వాళ్ళు కోర్సులు చెప్తున్నారు. అలాగే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ మీద మిగతా చాలా ఫేమస్ అయినటువంటి ఫైనాన్షియల్ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్ మీద కానొచ్చి వేలకు వేలు, లక్షలు లక్షలు సంపాదించొచ్చు అని చెప్పేసేసి చెప్తా ఉంటారనమాట. వీళ్ళు మెయిన్‌గా ఎస్ఎంసీ కాన్సెప్ట్స్‌ని బాగా ఒక కోర్సుగా డిజైన్ చేసేసేసి అమ్మటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అలాగే లైవ్ ట్రేడ్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎస్ఎంసీ కాన్సెప్ట్‌లో సహజంగా ఒక ఎంట్రీ అనేటువంటిది గనక తీసుకుంటే దానికి కనీసం ఆప్షన్స్‌లో మినిమమ్ 25-30 పాయింట్స్ అయినా టార్గెట్ అనేటువంటిది ఉంటుంది. అయితే మన బ్రదర్ గారు ఏం చేశారు అనంటే ఈ మధ్య అతని యొక్క పి&ఎల్‌ని చూపించారు. ఈ పి&ఎల్ కూడా ఎలా చూపించారంటే ఆశ్చర్యాన్ని కలగతది. వీళ్ళు చూపించినటువంటి పి&ఎల్ 8 రోజులు అంటే 1 వీక్ పి&ఎల్ అనేటువంటిది చూపించడం జరిగింది. మరి 1 వీక్ పి&ఎల్‌లో వాళ్ళకి మంచి ప్రాఫిట్సే వచ్చినాయి. దాదాపుగా ఒక రూ. 60,000 ప్రాఫిట్స్ వచ్చినాయి. అంటే రోజుకి రూ. 7,000, రూ. 8,000, రూ. 7,500 దాకా సంపాదించడం అని జరిగింది. నిజంగా మెచ్చుకోదగ్గటువంటి విషయమే. ఎందుకంటే రోజుకి రూ. 7,500 అనంటే చాలా మంచి ప్రాఫిట్ అని అనుకోవాలి. కానీ మీరు ఆ పి&ఎల్‌లో చూపించి దాని కింద ఏ రోజు ఎట్లా ట్రేడ్ చేశారు అనేటువంటిది చూపించారు. అక్కడే ఆయన యొక్క ట్రేడింగ్ స్టైల్ అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ ఎస్ఎంసీ ఆయన అమ్మేటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఎస్ఎంసీ కాన్సెప్ట్. ఈ ఎస్ఎంసీ కాన్సెప్ట్‌లో ఆయన ఏం చేస్తారు? ఎంట్రీస్ అనేటువంటిది తీసుకుంటారు. కనీసం 25 పాయింట్లన్నా ఉంటుంది ఎస్ఎంసీ కాన్సెప్ట్‌లో. ప్రాఫిట్ అండ్ లాస్. స్టాప్ లాస్ అనేటువంటిది ఉంటుంది. అయితే మనవాడు తీసుకున్నటువంటి ట్రేడ్స్ మీరు కావాలంటే చూడండి. ఒక్కో చోట ఎంట్రీసు మినిమమ్‌గా 500 క్వాంటిటీ, 750 క్వాంటిటీ, కొన్ని చోట్ల 1000 క్వాంటిటీ కూడా తీసుకోవడం జరిగింది. మీరు బాగా చూడండి. 2 పాయింట్లకే ప్రాఫిట్స్‌ని బుక్ చేశారు. 3 పాయింట్లకి ప్రాఫిట్స్‌ని బుక్ చేశారు. 7 పాయింట్లకి టార్గెట్స్‌ని బుక్ చేశారు. ఒక్కొక్క రోజు 15 ట్రేడ్లు అనేటువంటిది తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఒకరోజు దాదాపుగా రూ. 30,000 నష్టం అనేటువంటిది వచ్చింది. దానికి ఆయన చెప్పినటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఏంటి? నేను లిమిట్ ఆర్డర్ పెట్టాను. గబక్కన పని నుండి బయటికెళ్ళాను. ఇంతలో అది లిమిట్ ఆర్డర్‌ని ఇంటికొచ్చి చూసేసరికి లాస్‌లో ఉంది అని చెప్పారు. ఇదంతా కూడా డబ్బులు పోయినటువంటి వాళ్ళు హ్యూజ్ అమౌంట్ అంటే ఇన్ని చోట్ల బాగా వచ్చినాయి, అక్కడ హ్యూజ్ అమౌంట్ అనేటువంటిది పోయింది కదా! దాన్ని కప్పిపుచ్చుకోవటానికి చెప్పేటువంటి విధానాలన్నమాట. ఎవరైనా సరే ఆప్షన్స్‌లో గనక ఎంట్రీ అనేటువంటిది గనక వాళ్ళకి గనక దొరికితే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని కంప్యూటర్ ముందే స్టాప్ లాస్, టార్గెట్లను పెట్టేసేసి ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంతేగాని ఇంత పెద్ద హ్యూజ్ అమౌంట్ అంటే హ్యూజ్ క్వాంటిటీ 1000 క్వాంటిటీ, 750 క్వాంటిటీ తీసుకున్నప్పుడు అట్లా పెట్టేసేసి అంత తేలిగ్గా బయటికి అనేటువంటిది వెళ్ళిపోతారా? సో ఇవన్నీ కూడా ఒక ట్రాష్. అంతేకాదు, మీరు బాగా గమనిస్తే వారం రోజులు పి&ఎల్‌నే చూపించారు. మరి అంతకుముందు పి&ఎల్ ఏంటి? అంటే ఈ 1 వీక్ పి&ఎల్‌లో వచ్చినటువంటి దాని ద్వారా మరలా రేపటి నుంచి ఎట్లా జరుగుతుందేమో అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళేందంటే ఇది చూపించి తద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేసుకునేటువంటి విధానంతో నడుస్తున్నారని అనిపిస్తుంది. మీరు కూడా అవకాశం కనుకుంటే ఆ వీడియోని గనక మీరు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు బుక్ చేసినటువంటి ప్రాఫిట్స్ రోజుకి 10, 15, 20, 30 ట్రేడ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక బేస్ లేకుండా చేస్తున్నటువంటి ట్రేడ్స్‌గానే మనం పరిగణించాలి.
సో, చాలామంది యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేసేసి ఈ విధంగా చేస్తున్నా, ఎన్ని లాభాలొచ్చినియి, ఇంతొచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇక్కడ మెయిన్ క్వెషన్ ఏంటంటే, ఆ 5, 6 రోజుల్లో, 6, 7 రోజుల్లోనే ప్రాఫిట్స్ అనేటువంటిది చూపిచ్చారు. దాని ముందున్నటువంటి రోజుల్లో మార్కెట్ ఏం జరిగింది? ఈ వారమే చూపించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అలాగే మీరు ట్రేడ్ తీసుకొని 2 పాయింట్లు, 3 పాయింట్లు, 4 పాయింట్లు, 5 పాయింట్లు, 6 పాయింట్లు అట్లానే మహా అయితే టాప్‌గా వచ్చినటువంటి ఒక్క చోట మాత్రం 21 పాయింట్లు బుక్ చేశారు. మరి మీ 5, 6 పాయింట్లు తీసుకున్నప్పుడు మీ టార్గెట్ 5, 6 పాయింట్లయినప్పుడు రిస్క్ ఎన్ని పాయింట్లు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలి గదా! మీరు అమ్మేటువంటి ఎస్ఎంసీ కాన్సెప్ట్స్‌లో ఎక్కువగా ప్రాఫిట్స్ అనేటువంటివి మినిమమ్‌గా 25-30 పాయింట్స్ ఉన్న టార్గెట్స్ 40, 50, 60 హ్యూజ్ టార్గెట్స్ కూడా ఉంటాయి. కానీ మీరు అమ్మేటువంటి ఎస్ఎంసీ కాన్సెప్ట్స్‌కి విరుద్ధంగా మీరు కాన్సెప్ట్స్‌ని అంటే మీ యొక్క ట్రేడింగ్ స్టైల్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి దీనికి కారణం ఏంటి? అనేటువంటిది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ.